ఎవరు ఎన్ని వర్క్స్ తో బిజీగా ఉన్నా కూడా నవంబర్ అండ్ డిసెంబర్ లో అరకుని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి అలా మంచులోని మడకడ వ్యూ పాయింట్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంత చలిలో ఒక టీ వేడివేడిగా ఉంటే ఎంత బాగుంటుంది. సో నేను కూడా ఒక టీ అండ్ బిస్కెట్స్ అయితే తీసేసుకున్నా. ఆ క్లైమేట్ లో టీని బాగా ఎంజాయ్ చేస్తూ టీ కంప్లీట్ చేసుకుని మడగడ వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాను. అబ్బబ్బబ్బా వ్యూ చూసారా ఎంత బాగుందో. ఎన్నిసార్లు అరకుకు వెళ్ళినా అస్సలు బోర్ కొట్టదు నాకైతే. కాసేపు క్లైమేట్ ని అలా ఎంజాయ్ చేసి ఇంకా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే స్టార్ట్ చేసేసాం. నాకు ఈ పెద్ద చేసిన మట్టి కుండలు అయితే చాలా బాగా నచ్చాయి. ఇన్స్టెంట్ గా పాట్స్ ని తయారు చేసి దానిపైన మనకి నచ్చిన నేమ్స్ రాసి ఇచ్చేస్తున్నారు. ఈ ఉయ్యాలేదో బాగుందని చెప్పేసి ఫొటోస్ కోసం ఎక్కాను. దీనికైతే 30 రూపీస్ చార్జ్ చేశారు పర్ పర్సన్ కి. తర్వాత పక్కనే ఉన్న ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. డెకరేషన్ అవి బాగున్నాయి కదా అని చెప్పి ఫొటోస్ తీసుకోవడానికి వెళ్ళాను. ఇది కూడా పర్ పర్సన్ కి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అలానే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చా. ఇక్కడ తినేద్దామని చెప్పి ఒక ఎగ్ దోశ అండ్ ఒక ఆమ్లెట్ అయితే చెప్పాను. ఆమ్లెట్ అయితే బాగుంది, బట్ ఎగ్ దోశ మాత్రం దెబ్బేస్తాడు భయ్య. యావరేజ్ గా ఉంది. పొట్టంతా ఫిట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఫేమస్ అయిన మ్యాగీని మిస్ అవ్వకూడదు కదా. సో కష్టంగా ఉన్న లైట్ గా మ్యాగీని కూడా తినేసా. ఆ తర్వాత తిన్నదంతా అరిగేలాగా మంచి గేమ్స్ అయితే ఇక్కడ ఆడాను. బాహుబలిలో దేవసేనలాగా బాణం తీసాను. సెంటర్ లో ఉన్న 10 కొట్టేద్దాం అనుకున్నాను కానీ సక్సెస్ఫుల్ గా ఒక 8 వరకు అయితే రాగలిగాను. ఫైనల్లీ మడగాడ వ్యూ పాయింట్ అయితే ఇలా కవర్ చేశాను నేను. మీలో ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో చేసేయండి. బాయ్.